హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఇక్కడ ముందుగా నేను ప్రీవియస్కి ఇప్పటికి చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యూవర్స్ ఎనర్జీస్ గురించి చెప్తున్నాను. కోర్స్ మీ పెయిన్ నేను చూడలేక యూనివర్స్ త్రూ ప్రేయర్ చేసింది నిజమే. వాళ్ళ పర్సన్స్ని మార్చి వాళ్ళకి కావాల్సినట్టు ఇంకా మళ్ళీ బ్రేక్ అవ్వకుండా వారు అడిగేది వారు ఇచ్చేయండి తండ్రి, వారి బాధ చూడలేకపోతున్నాము అని అడిగింది నిజమే. అట్ ది సేమ్ టైం దానికి అనుగుణంగా రీడింగ్స్ వస్తున్నాయి. అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇక్కడ విషయం ఏమిటంటే వ్యూవర్స్ మేడం ఆ బండరాయి మాకొద్దు మేడం, ఆ బండరాయి అంత ఈగోయిస్టిక్ పర్సన్ మాకొద్దు. ఈగో బాగా ఉండిపోయింది, ఉంది, స్పష్టంగా తెలుస్తుంది. మాకొద్దంటే వద్దు, మారొస్తారా సరే సరే. ఇదివరకు పాపం ఏడుస్తూ అలా పాపం నాకు జాలేసేది చూస్తుంటే మీ పెయిన్ చూసి. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయ్యారమ్మా. అవును, వాడంతే, అదంతే. మాకు అలా అయితేనే కావాలి, మేము ఇంక దిగము. మేము ఇప్పటి వరకు కోల్పోయింది చాలు, సెల్ఫ్ వాల్యూని పోయింది చాలు, ఇప్పటి వరకు లూజ్ అయింది చాలు. నాకు తెలుసు నేను ఎట్లా బతకాలో, నువ్వు ఉన్నా లేకపోయినా నాకు తెలుసు నేను ఎలా బతకాలో. నీ ఈగో నీ దగ్గరే పెట్టుకో, మడత పెట్టుకొని. నాకు తెలుసు నేను ఎలా స్ట్రాంగ్గా నిలబడి నించోవాలో. నీ తాట నేను తీస్తాను ఇప్పుడు అన్నట్టున్నారు. నా వ్యూవర్స్ ఎనర్జీస్ అన్నీ ఇప్పుడు నాకు అలానే కన్వే అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బాగున్నాయమ్మా. అండ్ ఈరోజు రీడింగ్ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఆల్సో మీకు అర్థమయ్యే ఉండాలి ఇది యూనివర్స్ త్రూ కన్వే అవుతున్న మెసేజ్. ఇక్కడ మనం ఎటువంటి కార్డ్స్ యూజ్ చేయకుండా రీడింగ్ చేస్తున్నాం ఈరోజు. ఓకే, వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు రీడింగ్ చూసే ముందే ఒకసారి చూశాను కామెంట్స్, నాకు అర్థమైంది. అండ్ బిఫోర్ ఈ రీడింగ్ ముందు నేను ఒకసారి మెడిటేషన్ చేస్తాను కదా, సో దట్ అట్లా నాకు ఇంకా ఎనర్జీస్ ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థమైంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ ఒక ముఖ్యమైన విషయము నేను హృదయపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు ఈ వీడియో దగ్గరికి రావడం కూడా కోఇన్సిడెన్స్ కాదమ్మా. చాలామంది ప్రస్తుతము మీ లైఫ్లో ఒక ఫేజ్లో ఉన్నారు. బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కంప్లీట్లీ పూర్తిగా అంటే ఎగ్జాస్టెడ్ అయిపోయారు. కొందరు లవ్లో హర్ట్ అయ్యారు, కొందరు మనీ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతున్నారు, ఇంకొందరు కెరీర్లో ఎంత ప్రయత్నించినా రిజల్ట్ రాకపోవడం, అటు ఆ బాధని భరిస్తూ ఉన్నారు. ఇక మరికొందరు అయితే ఫ్యూచర్ గురించి భయంతో జీవిస్తున్నారు. ఈ ఎనర్జీస్ నాకు ఇక్కడ కన్వే అవుతున్నాయి. కానీ ఈరోజు యూనివర్స్ మీకు ఒక హెవీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. క్లియర్లీ మీకు అర్థమైంది దేని గురించి అనేది. ఇట్స్ అబౌట్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది కేవలం ఒక విష్ మనం ఒకటి కోరుకోవడం కాదమ్మా. అది కేవలం నాకు అది కావాలి అని అడగడం కాదు ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే. మేనిఫెస్టేషన్ అనేది ఒక నమ్మకం. మేనిఫెస్టేషన్ అనేది ఒక అలైన్మెంట్. ఓకే, ఒక మెట్టు 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 అలైన్ అవుతూ మీకు కావాల్సిన రూట్కి ఆ మెట్టు అలా స్టెప్ ఇన్ అవుతుంది. మీరు లోపల ఏం ఫీల్ అవుతున్నారో, మీరు దేని గురించి ఏమనుకుంటున్నారో, మీరు నిజంగా డిజర్వ్ చేస్తున్నది మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా, ఇక్కడ అది విషయం. మీరు ఏదైతే కావాలనుకుని అడుగుతున్నారో అది మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా, అసలు వస్తుంది అని యూనివర్స్ ముందుగా అదే రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తున్నారో దాన్ని బిలీవ్ చేస్తున్నారా, బిలీవ్ చేస్తూ అడుగుతున్నారా, ఏదో క్యాజువల్గా అడుగుతున్నారు. వెరీ డిఫరెంట్. ఇక్కడ అది నాకు కావాలి వేరు, నేను భగవంతుడిని అడిగాను కాబట్టి అది నాకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తున్నారు, అది నాదే వేరు. ఇక్కడ అది నాదే అని నమ్మకంతో చేసేదే మేనిఫెస్టేషన్. చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. బయటికి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్తారు, కానీ లోపల మాత్రం భయం ఉంటుంది, డౌట్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఇంపేషెన్స్, వీటన్నిటిని క్యారీ చేస్తూ ఉంటారు. అప్పుడు యూనివర్స్ మిక్స్డ్ సిగ్నల్స్ రిసీవ్ చేస్తూ ఉంటారు మీరు యూనివర్స్ నుంచి. మీకు డిఫరెంట్గా వస్తూ ఉంటాయి సిగ్నల్స్ యూనివర్స్ నుంచి. బికాస్ మీ ఎనర్జీస్ సరిగ్గా లేవు, సరి చూసుకో అని చెప్పి మీకు యూనివర్స్ సిగ్నల్స్ పంపుతూ ఉంటారు ఖచ్చితంగా.
అది మీరు గమనిస్తున్నారా లేదా అనేది మీకే తెలియాలి. గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ ఎందుకు డిలే చేస్తున్నారు? ఏ ఎనర్జీ బ్లాక్ చేస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ యూనివర్స్ మేనిఫెస్టేషన్‌ని డిలే చేయరమ్మా. మీ అంతట మీరే మీ ఎనర్జీస్ ద్వారా బ్లాక్ చేసుకుంటే తప్ప మేనిఫెస్టేషన్ డిలే అవ్వదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. సో, మేనిఫెస్టేషన్ లేట్ అవుతుంది మీరు అనుకున్నది. అంటే ప్రాబ్లమ్ యూనివర్స్‌లో లేదు. మీలో ఉంది. ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోవాలి ఇక్కడ. ఆ బ్లాకేజెస్ క్లియర్ అయితే ఆటోమేటికల్లీ మీకు రావాల్సింది, మీరు అనుకున్నది, మీకు కావాల్సింది వచ్చేసినట్టే. ఓకే. మీరు ఎలా అలైన్ అయితే బ్లెస్సింగ్స్ త్వరగా లైఫ్‌లోకి వస్తాయి. ఆ విధంగా. అన్నీ రివీల్ చేయబోతారు. ఈ రీడింగ్ ద్వారా మీకు అన్నీ రివీల్ చేస్తాం. తెలుస్తుంది మీకు. ఈరోజు కార్డ్స్ లేకుండా డైరెక్ట్ యూనివర్స్ ఎనర్జీ ద్వారా ఈ మెసేజెస్ వస్తున్నాయి. అందుకే ఈ రీడింగ్‌లో మీరు వినే ప్రతి లైను కూడా అమ్మ మీ సిట్యుయేషన్‌కి ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఓకే. ఈ రీడింగ్ ఏ రాసుల వాళ్ళకి రిజొనేట్ అవుతుంది మేడం అని మాత్రం అటువంటి క్వెషన్స్ మాత్రం అడగద్దు. కొంచెం యూజ్ చేయండి బ్రెయిన్. ఇది అర్థమవుతుంది కదా! ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి. ఓకే అమ్మా? సో, అండ్ కొంతమందికి పాపం తెలీదనుకుంటా. కొన్ని రాసులు ఏంటి అని అడుగుతున్నారు. కొన్ని నేను అస్సలు అది క్లియర్‌గా తెలిసిపోతుందమ్మా. రాసులు చెప్పట్లేదు అంటే అది అందరికీ. అండ్ ఇంకో విషయం, పెండ్లంలో రాసులు చెప్పడానికి, నంబర్స్ చెప్పడానికి అక్కడ రాసులు, నంబర్స్ చెప్పాల్సిన సిట్యుయేషన్ కానప్పుడు నేను చెప్పను. సిట్యుయేషన్ నాకు తెలుస్తుంది. అండ్ ఓవరాల్ రీడింగ్స్‌లో నేను ఖచ్చితంగా నాకు రాసులు చెప్పాల్సిన నెసెసిటీ ఉంది ఇందులో అనిపిస్తే నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఓకే అమ్మా? సో, వితౌట్ ఎనీ డిలే ఇక్కడ ఎక్కడంటే మనం మేనిఫెస్టేషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా! ఇప్పుడు ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మనస్ఫూర్తిగా మనం ఒక్కసారి యూనివర్స్‌ని ప్రార్థించుకుందాం. ఓకే అమ్మా? యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, స్పిరిట్ గైడ్స్, నా యాన్సిస్టర్స్, హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్‌కి సంబంధించిన ట్రూత్‌ఫుల్, హీలింగ్, పవర్‌ఫుల్ గైడెన్స్ బయటికి రావాలి ఈశ్వర. లవ్, మనీ, కెరీర్, మ్యారేజ్, ఫ్యూచర్, ఇక హెల్త్, ఎమోషనల్ హీలింగ్ ఇటువంటి ఏ రంగంలో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా వారికి క్లారిటీ రావాలి ఈ రీడింగ్ ద్వారా తండ్రి. ప్రస్తుతం ఎవరి మేనిఫెస్టేషన్ ఎందుకు డిలే అవుతుంది? ఏ బిలీఫ్స్ వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి? యూనివర్స్ వాళ్ళకి ఏమి నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు? అన్నీ క్లియర్‌గా రివీల్ కావాలి తండ్రి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇన్నర్ స్ట్రెంగ్త్, హోప్, హీలింగ్ అలాగే డివైన్ గైడెన్స్ లభించాలని ప్రార్థిస్తున్నాను ఈశ్వర. సో, ఇక్కడ యూనివర్స్ మొదట చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అమ్మా, చాలామంది అంటే ఆల్మోస్ట్ అందరూ ఓకే. మేనిఫెస్టేషన్ అంటే ఒక మ్యాజిక్ టెక్నిక్ అనుకుంటారు. కానీ మేనిఫెస్టేషన్ అసలు ఎనర్జీ ఏంటంటే అలైన్మెంట్. ఓకే. అలైన్మెంట్. మీరు ఒక రిలేషన్షిప్ కోరుకుంటూ లోపల నన్నెవరూ నిజంగా ప్రేమించరు అనుకుంటే యూనివర్స్ అదే ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు మనీ కోరుకుంటూ డబ్బు నిలవదు, నా లక్ బ్యాడ్ అనుకుంటే అదే రిపీట్ అవుతుంది. ఇక మీరు కెరీర్ ఏదైతే ఉంటుందో దాని గ్రోత్ కోరుకుంటూ నేను క్యాపబుల్ కాదు అనే హిడెన్ బిలీఫ్ క్యారీ చేస్తే మీ లోపల అటువంటి నమ్మకాన్ని ఆపర్చునిటీస్ అనేవి దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఓకే. యూనివర్స్ మీ వర్డ్స్ కన్నా మీ డామినెంట్ ఎనర్జీని ఎక్కువగా వింటుంది. అందుకే చాలామందికి మేనిఫెస్టేషన్ అనేది డిలే అవుతుంది. ఇక్కడ లవ్ సైడ్లో చాలా హెవీ కలెక్టివ్ ఎనర్జీ నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది వ్యూవర్స్ రిపీటెడ్లీ సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ అట్రాక్ట్ చేస్తున్నారు. సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ కదా! ఎందుకంటే హీలింగ్ పూర్తవ్వక ముందే లవ్ కోరుకుంటున్నారు మీరు. మీరు ఎట్లా అంటే భయంతో రిలేషన్షిప్లోకి వెళ్తూ ఎమోషనల్లీ అనవైలబుల్ ఉంటారు కదా! ఆ అవైలబుల్ పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు మీకు. మీరు ఎమోషనల్లీ ఫుల్లీ హీల్ అయితే మీకు రావాల్సిన లవ్, కావాల్సిన లవ్ వస్తుంది. మీరేం చేస్తున్నారు? అదేమి హీల్ అవ్వకముందే భయంతో రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. మీకంటూ ఎమోషనల్లీ అవైలబుల్ ఉండే పర్సన్ కాకుండా అన్‌అవైలబుల్ ఉండే పర్సన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సఫరింగ్స్
ఇంకా మనసుకి మానసికంగా ఏ దెబ్బలు తగలకూడదో అటువంటి దెబ్బలన్నీ తగులుకుంటూ వస్తున్నారు. మీరు లోన్లీనెస్ వల్ల రిలేషన్షిప్ కోరుకుంటే టెంపరరీ కనెక్షన్స్ వస్తాయమ్మా, దృష్టిలో పెట్టుకోండి. మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, నేను లోన్లీగా నా ఒక్కదాన్నే ఉన్నాను అని మాత్రం రిలేషన్ కోరుకొని తప్పు స్టెప్ వేస్తే అవి టెంపరరీ కనెక్షన్సే అవుతాయి. కానీ మీరు సెల్ఫ్ వర్త్తో రిలేషన్షిప్ కోరుకుంటే స్టేబుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, యూనివర్స్ చెప్తున్న బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే మీరు ప్రేమ కోసం బెగ్గింగ్ ఎనర్జీలో ఉండకూడదు. మీరు డిజర్వింగ్ ఎనర్జీలో ఉండాలి ఎప్పుడు కూడా ప్రేమ కోసం. మీరు ఎవరినైనా మేనిఫెస్ట్ చేస్తున్నా ముందుగా మీ హార్ట్ హీల్ కావాలి అక్కడ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తుంటారు, కానీ లోపల మాత్రం భయం క్యారీ చేస్తున్నారు. వాళ్ళు వస్తారా, నన్ను చూస్ చేస్తారా, మళ్ళీ హర్ట్ చేస్తారా? ఈ భయము ఈ భయం అనే వైబ్రేషన్ మేనిఫెస్టేషన్ని స్లో చేస్తుంది. ఓకే, మీరు అటాచ్మెంట్ నుంచి మేనిఫెస్టేషన్ చేస్తే పెయిన్ ఎక్కువ వస్తుంది. మీరు ట్రస్ట్ నుంచి మేనిఫెస్టేషన్ చేస్తే అలైన్మెంట్ త్వరగా వస్తుంది. అర్థమవుతుందా? అలైన్మెంట్ అంటే ఒక అమరిక అనమాట. మీకు మీ మేనిఫెస్టేషన్ కోరికకి కావాల్సిన ప్రాసెస్ ఆ అమరిక స్పీడప్ అవుతుంది మీరు నమ్మకంతో చేస్తే. ఈ వీడియో చూస్తున్న చాలామంది మ్యారీడ్ వ్యూవర్స్, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉన్న వ్యూవర్స్ కూడా ఉంటూ ఉంటారమ్మ. యూనివర్స్ మీ పెయిన్ ఎక్కడా ఇగ్నోర్ చేయడం లేదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది ఇక్కడ ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్ మ్యారేజెస్లో ఉన్నారు అనేది కూడా నాకు ఎక్కడ తెలుస్తుంది. మ్యారేజ్లో ఉన్నారు, ఒకరికొకరు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది చూడండి, ఆ ఎమోషనల్ కనెక్షన్ లేదు, డిస్కనెక్ట్ అయిపోయిన మ్యారేజెస్లో ఉన్నారు. అవునా? కొంతమంది లాయాలిటీ ఇచ్చి మోసాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు లాయల్గా ఉంటూ లాయాలిటీనే ఎదుటి వాళ్ళకి ఇస్తున్నారు, వారి నుంచి మాత్రం మీకు చీటింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి, తీవ్రమైన మోసం. కొంతమంది థర్డ్ పార్టీ వల్ల మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అయిపోయారు, ఆ ఎనర్జీస్ కూడా కన్వే అవుతున్నాయి. కానీ యూనివర్స్ చెప్తున్నది మీరు ఎంత పెయిన్లో ఉన్నా కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లాస్ అవ్వకండి. ఓకే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లాస్ అవ్వకండి. మీరు లవ్ కోసం మీ సోల్ని సాక్రిఫైస్ చేయకండి అసలు కొంచెం కూడా, అది తప్పు. మేనిఫెస్టేషన్ అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్ని ఫోర్స్ చేయడం కాదమ్మా. మీ సోల్కి నిజమైన అలైన్డ్ అయిన హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయడం. కొన్నిసార్లు యూనివర్స్ మీరు కోరుకున్న దాన్ని ఇవ్వకపోవడం పనిష్మెంట్ కాదు అనేది నేను మీకు మెనీ టైమ్స్ చెప్పాను. మీరు డిజర్వ్ చేసిన దానికి ప్రిపేర్ చేయడం అన్నమాట. ఇక్కడ నాకు ఇంకా మనీ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్గా కూడా నాకు కన్వే అవుతున్నాయి. చాలామంది మనీ గురించి చాలా ఫియర్ వైబ్రేషన్లో ఉన్నారు, భయంతో కూడిన వైబ్రేషన్లో. నా దగ్గర డబ్బు ఉండదు, ఎంత సంపాదించినా పోతుంది, నా లక్లో మనీయే లేదు అసలు, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్, ఈ టైప్ ఆఫ్ థాట్స్, ఈ బిలీఫ్స్ మీ సబ్కాన్షియస్లో ఉండగా అబండెన్స్ ఫుల్లీ ఓపెన్ కాదమ్మా. అబండెన్స్ అంటే మనీ ఫ్లో ఓపెన్ ఎక్కడవుతుంది? ఇటువంటి బిలీఫ్స్ మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్లో ఉంటే యూనివర్స్ చెప్తుంది మనీ కూడా ఒక ఎనర్జీనే. మీరు కన్సిస్టెంట్లీ ల్యాక్ ఫోకస్ చేస్తే మోర్ ల్యాక్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, కన్సిస్టెన్సీ ల్యాక్ ఫోకస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీ సైడే ఆ మోర్ ల్యాక్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే అమ్మ అబండెన్స్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఎందుకు చెప్పుకోమని చెప్తాం? ఏది చెప్పినా ఏం చేసినా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ మనసులో ఉన్న భావాలని యూనివర్స్ ఇది మీకు కన్వే చేసినప్పుడు చెప్పుకోవాలి యూనివర్స్కి అని. ఎందుకు? గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే అబండెన్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. చిన్న అమౌంట్ ఉన్నా కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి మీరు. మనీని భయంతో కాదు, రెస్పెక్ట్తో చూడండి. ఓకే, చాలా రెస్పెక్ట్తో చూడాలి. ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ, చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ రిసీవింగ్ ఎనర్జీ మాత్రం వీక్గా ఉంది, వాళ్ళకు వచ్చే రిసీవింగ్ ఎనర్జీ. మీరు ఎర్న్ చేయడానికి మాత్రం కాదు, రిసీవ్ చేయడానికి కూడా ఎమోషనల్లీ ఓపెన్గా ఉండాలి ఇక్కడ. ఓకే, అది మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు మీరు అనుకున్నది నమ్మాలి, నమ్మితే సాధిస్తాం. ఓకే, ఇక్కడ కెరీర్ సైడ్లో అయితే చాలామంది స్టక్ ఎనర్జీలో ఉన్నారమ్మా, ఫుల్లీ స్టక్డ్ ఎనర్జీ.
రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వల్ల మీ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతున్నారు. కానీ యూనివర్స్ చెప్తున్నారు ఈ సందర్భంగా, డిలే అంటే డినేల్ కాదు. కొన్ని డ్రీమ్స్కి ప్రిపరేషన్ ఫేస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం పేషెన్స్ అవసరం మీకు చాలా పేషెన్స్ కొంచెం అవసరము అని చెప్తున్నారు. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తున్నాయి. చాలామంది వ్యూవర్స్ లైఫ్లో నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మేజర్ షిఫ్ట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. కెరీర్ చేంజ్, ఈవెన్ దో రీలొకేషన్, బిజినెస్ గ్రోత్, ఇంకా ఆన్లైన్ ఆపర్చునిటీస్, ఇంకా స్పిరిచువల్ వర్క్ కూడా నాకు వస్తుంది. కమ్యూనికేషన్ రిలేటెడ్ సక్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. కానీ ఫస్ట్ మీరు సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయాలి. మీరు కన్సిస్టెంట్లీ కంపేర్ చేస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ వీక్ అవుతుంది. ఓకే, మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలంటే మెయిన్లీ ఉంటాయి కొన్ని. ఇట్లా క్లియర్ ఇంటెన్షన్స్ ఉండాలి మీకు ఏది కావాలి, ఇది ఎస్ అదొక్కటే. ఇంక దాని చుట్టూరా నెగిటివిటీని ఫామ్ చేసుకోకూడదు. ఇక క్వశ్చన్స్ అవుతుందా అవ్వదా, ఇది ఒకటి అడ్డుంది జరుగుతుందా జరగదు, ఏమి క్లియర్ ఇంటెన్షన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి. ఫియర్ బేస్డ్ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తగ్గిపోవాలి. అదొక పెద్ద బ్లాకేజ్. గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాటిట్యూడ్ ఏదైతే నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుందో ఎవరికి వాళ్ళకి ఓన్గా నెగిటివ్గా మాట్లాడుకోవడం మీలో మీరు, అది ఖచ్చితంగా స్టాప్ చేయాలి. 100కి ఇంకా ఎక్కువే అని చెప్తాను నేను. 100కి 1000% ఖచ్చితంగా స్టాప్ చేయాలి. డివైన్ టైమింగ్ని ట్రస్ట్ చేయాలి. డైలీ కూడా విజువలైజ్ చేయాలి. మీరు అనుకున్నది ఆల్రెడీ నెరవేరిపోయింది. మీరు ఇప్పుడు ఆ లైఫ్నే లీడ్ చేస్తున్నారు. ఆ లైఫ్ మీకు కావాల్సిన లైఫ్లోనే మీరు బ్రతుకుతున్నారు అనేది విజువలైజ్ చేయాలి. మీ ఎనర్జీని ఎప్పుడు క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. జెలసీ, ఎప్పుడు ఎవ్వరి మీద జెలసీ అండ్ ఏదైతే కంపారిజన్ ఉంటుందో, ఈ జెలసీ అండ్ కంపారిజన్ ఇవి రెండు టోటలీ అవాయిడ్ చేసేయాలి. ఎస్పెషల్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు అడిగింది వచ్చేసింది, అది రిసీవ్ చేసుకున్నట్టే ఫీల్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఇదే మేనిఫెస్టేషన్ సీక్రెట్. యూనివర్స్కి ల్యాక్ ఎనర్జీ పంపకండి. ఆల్రెడీ అలైన్మెంట్లో ఉన్నట్టు ఫీల్ చేయండి. ఓకే, మీకు రిపీటెడ్లీ నెంబర్స్ కూడా మీ మేనిఫెస్టేషన్కి 111, 222, 444, 555, 777, 888, 1111, డ్రీమ్స్లో సడన్ మెమొరీస్, సాంగ్స్, నేమ్స్ రిపీటెడ్లీ కనిపించడం, ఒక పర్టికులర్ స్పెషల్ ఎవరైతే పర్సన్ గురించి మేనిఫెస్ట్ చేస్తారో వారి నేమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అనేవి ర్యాండమ్ ఎమోషనల్ క్లారిటీతో మీకు రావడము, ఇవన్నీ కూడా యూనివర్స్ సైన్స్. ఓవరాల్గా యూనివర్స్ ఈరోజు కన్వే చేస్తున్న బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీ లైఫ్ ప్రస్తుతం కంప్లీట్లీ స్టక్ అయిపోయినట్టు కనిపించిన, మీకు కనిపించని లెవెల్లో చాలా థింగ్స్ షిఫ్ట్ అవుతున్నాయి. మీకు దానికి క్లారిఫికేషన్ కోసం నెంబర్స్ కూడా చెప్పాను. ఆ నెంబర్స్ ఎవరెవరికి కనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఏం నెంబర్స్ కనిపిస్తున్నాయో. మీ మేనిఫెస్టేషన్ స్పీడ్ అవ్వడానికి నేను చెప్పిన నెంబర్స్ అగైన్ అండ్ అగైన్ వస్తూనే ఉంటాయి మీకు. మీ ప్రేయర్స్ ఇగ్నోర్ కావడం లేదు ఇక్కడ. మీ ఏడుపు ఏదైతే ఉందో, మీ కన్నీరు, అది వేస్ట్ కావడం లేదు ఇక్కడ. ప్రస్తుతం యూనివర్స్ మీ మైండ్ సెట్, యూనివర్స్ ఎమోషనల్ ఎనర్జీ మొత్తం, మీ ఎనర్జీని మొత్తం సాక్షాత్తు యూనివర్స్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటున్నారు. మీ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎమోషనల్ ఎనర్జీ, అదంతా కూడా. చాలామంది వ్యూవర్స్ మీకోసం ఇది ఎండింగ్ ఫేజ్ కాదమ్మా, ఇది రీబర్త్ ఫేజ్ అనేది మీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు పెయిన్ ద్వారా లెసన్స్ నేర్చుకున్నారు, ఓన్లీ పెయిన్ ద్వారా. ఇప్పుడు నిదానంగా బ్లెస్సింగ్స్ ఫేజ్ ఓపెన్ అవుతుంది మీకు. ఏం బ్లెస్సింగ్స్ ఫేజ్? యూనివర్స్ మేనిఫెస్టేషన్ బ్లెస్సింగ్స్ ఫేజ్. కానీ రిమెంబర్ వన్ థింగ్, మేనిఫెస్టేషన్కి బిగ్గెస్ట్ కీ ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్ అమ్మ. మీరు నమ్మాలి. ఓకే, మీలో మీరు నమ్మాలి.
ఇదే బిగ్గెస్ట్ కీ మేనిఫెస్టేషన్ సక్సీడ్ అవడానికి. మీరు డిజర్వ్ చేస్తున్నారని మీరు బిలీవ్ చేయకపోతే యూనివర్స్ పూర్తిగా డోర్స్ ఓపెన్ చెయ్యరు. అందుకే ఈ రోజు నుంచి మీ గురించి నెగిటివ్గా మాట్లాడకండి. మీ ఫ్యూచర్ గురించి భయం అస్సలు క్రియేట్ చేసుకోకండి. మీ పెయిన్ని పర్మనెంట్ రియాలిటీగా యాక్సెప్ట్ చేయకండి అసలు. ఇప్పుడు మీరు పెయిన్ అనుభవిస్తున్నారు, అదే నా పర్మనెంట్ లైఫ్ అన్నది తీసేయండి. నా జీవితం ఇంతే, ఇంకా ఇంతే, నాకు ఇదే రాసి పెట్టుంది అస్సలు. దానికి బదులు నా లైఫ్ బెటర్ అవుతుంది, యూనివర్స్ నన్ను గైడ్ చేస్తున్నారు, నేను డిజర్వింగ్ పర్సన్ని, నా బ్లెస్సింగ్స్ నా వైపే వస్తున్నాయి అని రిపీటెడ్లీ చెప్పుకోండి. చాలామంది అప్కమింగ్ మంత్స్లో పవర్ఫుల్ చేంజెస్ కనిపించే అవకాశం మీరే స్పష్టంగా గమనిస్తారు. ఇక్కడ చెప్పింది చెప్పినట్టు ఆచరణలో పెడితే ఖచ్చితంగా లవ్లో హీలింగ్ వస్తుంది, మనీలో గ్రోత్ వస్తుంది, కెరీర్లో ఆపర్చునిటీస్ మీ చేతుల్లోకి వచ్చి కూర్చుంటాయి, ఫ్యూచర్లో క్లారిటీ వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. యూనివర్స్ ప్రస్తుతం మీకు ఒక మెసేజ్ మాత్రమే రిపీటెడ్లీ చెప్తుందమ్మా. మీ హోప్ ఏదైతే ఉందో అది వదలకండి. డోంట్ లాస్ హోప్ నౌ అన్నట్టు. ఓకే, అస్సలు మీ హోప్ని వదలకండి. ఎందుకంటే మీ లైఫ్ స్లోలీ మీకు ఏదైతే కావాలి, ఏదైతే రావాలి అని యూనివర్స్ని ప్రేయర్ చేశారో అటువైపుగే మూవ్ అవుతుంది మీ లైఫ్. మీరు అడిగినవి ఇచ్చే దారిలోనే మీరు ఉన్నారో అవి తీసుకోవడానికి రెడీగా మీరు వెళ్తున్నారు. అవి ఇక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ ఉండి అవి రావు 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 ఇంక రావది. మీరు అదే వేలో వెళ్తున్నారు, యూనివర్స్ అలా మీ చేతిలో పెట్టేస్తారు మీరు అడిగిని. ఇక్కడ అదే కన్వే చేస్తున్నారు. ఇక్కడ యూనివర్స్ ఒక డీప్ ట్రూత్ రివీల్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ మేనిఫెస్టేషన్ కోసం బయట ప్రపంచాన్ని చేంజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అవునా? కానీ యూనివర్స్ ముందుగా మీ ఇన్నర్ వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని చూస్తుంది. ఇక్కడ మీరు లోపల భయం క్యారీ చేస్తూ బయట మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అలైన్మెంట్ ఎట్లా అవుతుంది చెప్పండి? మీరు ఇంటర్నల్లీ బ్రోకెన్గా ఫీల్ అవుతూ ఎక్స్టర్నల్లీ సక్సెస్ అట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తే రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, అందుకే ప్రస్తుతం చాలామంది వ్యూవర్స్ లైఫ్లో ఐసోలేషన్ ఫేజ్, సైలెన్స్ ఫేజ్, కన్ఫ్యూజన్ ఫేజ్, ఇంకా ఎమోషనల్ ఎగ్జాషన్ ఫేజ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు అందరు. ఈ టైప్ ఆఫ్ ఫేజెస్ ఇదేం పనిష్మెంట్ కాదమ్మా, ఇది ఒక స్పిరిచువల్ రీటెస్ట్. మీకు స్పిరిచువల్లీ మిమ్మల్ని ఇంకొకసారి టెస్ట్ చేస్తూ స్పిరిచువల్ రీఅలైన్మెంట్ జరుగుతుంది, మిమ్మల్ని కంప్లీట్లీ సెట్ చేస్తున్నారు. యూనివర్స్ మీ ఓల్డ్ వర్షన్ని స్లోలీ డిజాల్వ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలంటే ఓల్డ్ భయాలు, ఓల్డ్ అటాచ్మెంట్స్, ఓల్డ్ గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాల్సింది. ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే నేను జెన్యున్గా ప్రేమించాను, అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వాళ్ళు సడన్లీ మారిపోయారు, ఎందుకు నేను మాత్రమే సఫర్ అవుతున్నాను. యూనివర్స్ చెప్తున్నారు, కొన్ని సోల్స్ లైఫ్లో ఫర్ ఎవర్ ఉండడానికి రారు. కొన్ని సోల్స్ మీకు సెల్ఫ్ వర్త్ నేర్పడానికి వస్తాయి, కొన్ని బౌండరీస్ నేర్పడానికి వస్తాయి, కొన్ని సెల్ఫ్ లవ్ యాక్టివేట్ చేయడానికి వస్తాయి. మీరు ఎవరినైనా లాస్ అయ్యారు అంటే యూనివర్స్ మిమ్మల్ని పనిష్ చేయడం కాదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ యూ, మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీరు హోల్డ్ చేసుకున్న ఏదైతే హోల్డ్ చేస్తున్నారో ఆ హోల్డ్ చేస్తున్నారు లవ్ కాదు. ఓకే, అది జస్ట్ అన్ అటాచ్మెంట్. యూనివర్స్ ఇప్పుడు చాలామంది వ్యూవర్స్కి ఎమోషనల్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. ఖచ్చితంగా మేనిఫెస్టేషన్లో బిగ్గెస్ట్ సీక్రెట్ ఇదేనమ్మా. మీ ఎనర్జీ ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో అదే రియాలిటీ స్లోలీ బిల్డ్ అవుతుంది. అదే బిగ్గెస్ట్ సీక్రెట్. మీరు రోజంతా యాంగ్జైటీలో ఉంటే మోర్ సిచ్యువేషన్స్ ఎట్లా అంటే వరీ అవుతూ ఈ విధంగా యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది? వరీ అవుతున్న సిచ్యువేషన్స్లోనే కదా అవే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మీరు జెలసీ, కంపారిజన్ ఇవన్నీ క్యారీ చేస్తే బ్లెస్సింగ్స్ అనేవి డిలేడ్ అవుతూ ఉంటాయి. మీరు గ్రాటిట్యూడ్, పీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ చేస్తే యూనివర్స్ డోర్స్ ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది. చాలామంది వ్యూవర్స్
తెలియకుండా తమ మేనిఫెస్టేషన్‌ని తామే బ్లాక్ చేస్తున్నారు ఇక్కడ. ఎలా అంటే ఒకరోజు పాజిటివ్‌గా ఉంటారు. నెక్స్ట్ డే ఏంటి హోప్‌లెస్, అసలు ఏ హోపు ఉండదు. ఒకరోజు నమ్ముతారు. ఇంకో రోజు భయం పెట్టేసుకుంటారు. ఈ ఇన్‌కన్సిస్టెన్సీ ఎనర్జీ వల్ల మేనిఫెస్టేషన్ డిలేడ్ ఫీల్ అవుతుంది ఇక్కడ. అవే బ్లాకేజెస్ మీకిక్కడ. కానీ యూనివర్స్‌కి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. చాలామంది ఒక క్వెషన్ అడుగుతారిక్కడ. నేను చాలా ప్రార్థించాను. ఇంకా ఎందుకు రిజల్ట్ రాలేదు? యూనివర్స్ చెప్తుంది డివైన్ టైమింగ్ అనేది డిలే కాదు. డివైన్‌కి తెలుసు ఎప్పుడు ఏది ఏం చేయాలో. అందుకే దాన్ని డివైన్ టైమింగ్ అంటారు. కొన్ని బ్లెస్సింగ్స్ ఎర్లీగా వస్తే మీరు ఎమోషనల్లీ రెడీగా ఉండకపోవచ్చు. కొన్ని రిలేషన్‌షిప్స్‌కి ఎర్లీగా రీయూనియన్ అయితే అదే మిస్టేక్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందమ్మా ఇక్కడ. కొంతమంది ఏంటంటే మనీ ఆపర్చునిటీస్ ఎర్లీగా వస్తే కొంతమందికి మీరు సస్టైన్ చేయలేకపోవచ్చు ఆ మనీని. అందుకే యూనివర్స్ టైమింగ్ సమ్ టైమ్స్ స్లోగా ఉంటుంది. కానీ రిమెంబర్ దిస్, డిలే డస్ నాట్ మీన్ డినేల్ అమ్మా. డిలే అనేది ఎప్పుడు కూడా డినేల్ కాదు యూనివర్స్ నుంచి. అది నేను మెనీ టైమ్స్ చెప్తూ ఉంటాను. చాలామంది వ్యూవర్స్ ప్రస్తుతము అవేకనింగ్ ఫేజ్‌లో ఉన్నారు. దానికి సైన్స్ ఏంటో తెలుసా? క్లియర్ సైన్స్ ఇక్కడ మీకు సడన్‌లీ పీపుల్‌తో డిస్కనెక్ట్ ఫీల్ అవ్వడము, ఎలోన్‌గా ఉండాలనిపించడము, మీకు రిపీటెడ్ ఏంజెల్ నంబర్స్ కనిపించడము, ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి సర్ఫేస్ అవ్వడము, స్లీప్ ప్యాటర్న్ చేంజెస్ అవ్వడము, ఎమోషనల్ సెన్సిటివిటీ పెరగడము, ఎనర్జీ షిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వడము, ఏమన్నా కొన్ని ప్లేసెస్ లేదా కొంతమంది పీపుల్‌తో హెవీ వైబ్రేషన్ అనిపించడము, పర్టిక్యులర్ ప్లేస్ అన్నీ కాదు, పర్టిక్యులర్ ప్లేస్ గానీ, పర్టిక్యులర్ పర్సన్‌తో గానీ హెవీ వైబ్రేషన్ ఫీల్ అవ్వడము. ఇవి ఏమి పిచ్చితనం కాదు. ఓకే. అవి ఒక సైన్స్ అన్నమాట. యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక పవర్‌ఫుల్ రొటీన్ సజెస్ట్ చేస్తుంది. మార్నింగ్ లెగ్సాక గ్రాటిట్యూడ్‌తో ప్రారంభించండి. నేను డిజర్వింగ్ అని రిపీట్ చేయండి. 5 మినిట్స్ విజువలైజ్ చేయండి. మీకేం కావాలి, ఆ లైఫ్ స్టిల్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు అదే లైఫ్ లీడ్ చేస్తున్నారనేది విజువలైజ్ చేయండి 5 మినిట్స్. ఆఫ్టర్‌నూను నెగెటివ్ సెల్ఫ్ టాక్ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. కంపారిజన్ అనేది అవాయిడ్ చేయండి. స్మాల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రిషియేట్ చేయండి. ఓకే. ఇక నైట్ క్యాండిల్ లైట్ చేసి యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పండి. క్యాండిల్ చేసిన వాళ్ళు క్యాండిలింగ్, లేకపోతే దీపం వెలిగించిన వాళ్ళు దీపం. ఏదన్నా కూడా లైట్నింగ్ దాని నుంచి చాలా పవర్ఫుల్ ఎనర్జీ బయటకొస్తుంది మనకి. మేనిఫెస్టేషన్ జర్నల్ రాయండి. ఎట్లా ఆల్రెడీ రిసీవ్ చేసినట్టు ఫీల్ అవుతూ రాయండి. ఈ రొటీన్ కన్సిస్టెన్సీతో చేస్తే ఎనర్జీ స్లోలీ షిఫ్ట్ అయిపోతుందమ్మా. మీరు ఏదనుకున్నారో అదే జరుగుతుంది. ఇక్కడ కలెక్టివ్‌గా నాకు కనిపిస్తున్న ఎనర్జీస్ ఏంటంటే చాలామంది వ్యూవర్స్‌లో నెక్స్ట్ కమింగ్ 6-8 మంత్స్‌లో లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది ఇక్కడ. సమ్‌టైమ్స్ వ్యూవర్స్ ఫారిన్ కనెక్షన్ లేదా రీలొకేషన్ ఎనర్జీలో కూడా నాకిక్కడ తెలుస్తుంది. ఆన్‌లైన్ వర్క్, స్పిరిచువల్ గైడెన్స్, ఇంకా హీలింగ్ ప్రొఫెషన్స్‌ని ఎంచుకోవడము, కమ్యూనికేషన్స్ ఫీల్డ్స్‌లో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు నాకిక్కడ. ఇక లవ్ సైడ్‌లో అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ రీకనెక్షన్ ఎనర్జీ కొంతమందికి కనిపిస్తుంది. ఫైనాన్షియల్ రికవరీ కూడా స్లోగా బట్ స్టడీగా బిల్డ్ అవుతుంది కొంతమందికి. ఇంకా రిపీటెడ్‌లీ మీకు కనిపించే నంబర్స్ 1212 వస్తుంది, 717 వస్తుంది, 808 వస్తుంది, 333, 444, 2727 ఎస్పెషల్లీ అండ్ మెయిన్‌లీ 1111. ఇవి అన్నీ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ అలైన్‌మెంట్ సైన్స్ అన్నమాట. ఓకే. ఓవరాల్‌గా యూనివర్స్ ఈరోజు మీకు ఒక థింగ్ గురించి చెప్పాలనుకుంటున్నారు. మీరు ప్రస్తుతం లాస్ట్‌గా ఫీల్ అవుతున్నా మీ స్టోరీ ఫినిష్డ్ కాదు. మీరు ఎంత బ్రోకెన్‌గా ఉన్నా హీలింగ్ ఖచ్చితంగా పాసిబుల్. మీరు ఎంత డిలేడ్‌గా ఫీల్ అవుతున్నా బ్లెస్సింగ్స్ స్టిల్ మీ సైడే వస్తున్నాయి. మీరు ఎంత లోన్లీగా ఫీల్ అయినా యూనివర్స్ ఇప్పటికీ మీతోనే ఉందమ్మా. ఈ ఫేజ్ మీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు. ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి వచ్చింది. కొన్ని డోర్స్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకంటే బెటర్ డోర్స్ ఓపెన్ అవ్వడానికి. కొంతమంది పీపుల్ దూరం అవుతున్నారు ఎందుకంటే మీ ఎనర్జీ హైయర్ అలైన్మెంట్ వైపు మూవ్ అవుతుంది. కొన్ని డ్రీమ్స్ డిలేడ్ అవుతున్నాయి ఎందుకంటే యూనివర్స్ వాటిని స్ట్రాంగ్ ఫౌండేషన్తో బిల్డ్ చేస్తుంది. ఈ రోజు తర్వాత ఒక విషయం మాత్రమే గుర్తుంచుకోండి మీరు. మీ మేనిఫెస్టేషన్ అనేది ఇంపాసిబుల్ కాదు.
మీ బ్లెస్సింగ్స్ క్యాన్సిల్డ్ కాదమ్మా. మీ ఫ్యూచర్ అసలు ఇంకింతే నా జీవితం అస్సలు కాదు. యూనివర్స్ ఇప్పటికీ సైలెంట్లీ మీకోసం పని చేస్తున్నారు. నేను ప్రీవియస్ రీడింగ్లో కూడా చెప్పాను. అందుకే ఇప్పుడు గివ్ అప్ అవ్వకండి. గివ్ అప్ అస్సలు అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏ లైఫ్ కోసం, ఏ లైఫ్ కావాలని ఏడ్చారో, ఏడ్చి ప్రార్థించారో భగవంతుని దగ్గర, అదే లైఫ్ మీకు ఇప్పుడు రాబోతుంది. ఓకే, ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ ఒక వెరీ సెన్సిటివ్ ఫేజ్లో ఉన్నారు. ఎవ్రీథింగ్ అన్సర్టెన్గా అనిపిస్తుంది మీకు. ఎవ్రీథింగ్, లవ్, మనీ, ఫ్యూచరు అంతా కూడా. కొంతమంది ఎంత స్ట్రాంగ్గా ఉండాలని ప్రయత్నించినా లోపల మాత్రం కంప్లీట్లీ టైర్డ్గా ఫీల్ అవుతున్నారు. కానీ యూనివర్స్ చెప్తుంది, ప్రస్తుతం మీ భయాలు బయటకు రావడం బ్యాడ్ సైన్ కాదు, అది హీలింగ్ సైన్. మీలో హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే మీలో హిడెన్ ఫియర్స్ బయటకు రాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ కాదు. అక్కడ మీరు ఎట్లా అంటే భయాన్ని క్యారీ చేస్తే మాత్రం యూనివర్స్ దాన్ని కాన్ఫరెంట్ చేస్తుంది. ఇక్కడ అది ఒక పెద్ద బ్లాకేజ్ అయిపోతుంది. మీరు రిజెక్షన్, ఫియర్ క్యారీ చేస్తే సెల్ఫ్ వర్త్ అనేది నేర్పిస్తుంది ఇక్కడ యూనివర్స్. మీరు ల్యాక్ మైండ్ సెట్ క్యారీ చేస్తే గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్, అది అర్థం చేసుకుంటుంది ఇక్కడ. ఇది సఫరింగ్ సైకిల్ కాదమ్మా. ఓకే, ఇది ఎస్పెషల్లీ మీకు సోల్ ఎవల్యూషన్ అనమాట. ఓకే, చాలామంది వ్యూవర్స్ రిపీటెడ్లీ సేమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో యూనివర్స్ చెప్తుంది రిపీటెడ్ ప్యాటర్న్స్ అంటే పనిష్మెంట్ కాదు, అది అన్లర్న్ చేయాల్సిన లెసన్స్ ఇంకా కంప్లీట్ కాలేదని సైన్. మీరు ఇంకా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నాయి. అవి మీరు నేర్చుకోలేని లెసన్స్ని మీరు నేర్చుకునే వరకు అవి రిపీట్ అవుతూనే ఉంటాయి అమ్మా. ఇక్కడ చాలామంది అఫర్మేషన్స్ చెప్తారు, నేను రిచ్, నేను లవ్డ్, నేను సక్సెస్ఫుల్. కానీ సబ్కాన్షియస్ మైండ్లో మాత్రం ఆపోజిట్ బిలీఫ్స్ రన్ అవుతుంటాయి. అందుకే ఫస్ట్ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది హీల్ కావాలి. మీరు మీ గురించి ఇంటర్నల్లీ ఏమనుకుంటున్నారో అదే యూనివర్స్ మిర్రర్ చేస్తుంది, మీకు మిర్రర్ చేసి ఇస్తారు. మీరు డిజర్వింగ్ ఫీల్ అయితే ఆపర్చునిటీస్ అనేవి న్యాచురల్లీ వస్తాయి. మీరు అన్వర్తి ఫీల్ అయితే బ్లెస్సింగ్స్ వచ్చినా సస్టైన్ కావు, వెళ్ళిపోతాయి. అందుకే యూనివర్స్ ఇప్పుడు చాలామందికి లోన్లీనెస్ ఫేజ్ ఇస్తుంది. ఎందుకు? టు టీచ్ యు ఆర్ ఇనఫ్ ఈవెన్ ఎలోన్ అని కూడా మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీరు సరిపోతారు, మీరు అచీవ్ అవ్వాల్సిన దానికి అని చెప్పేసి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఈ రీడింగ్ ద్వారా వినడం కాదు, ఆచరణలో పెట్టాలి స్పష్టంగా. యూనివర్సే క్లియర్లీ రీడింగ్ ద్వారా మీకు చెప్పేస్తున్నారు. ఇప్పటికీ యూనివర్స్ క్వైట్లీ, పేషెంట్లీ, పవర్ఫుల్లీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికోసం సాక్షాత్తు యూనివర్సే వెనకుండి దానికి కావాల్సిన ప్రాసెసింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనకు వచ్చింది. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ వైపే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు. సో పేషెన్స్గా, హ్యాపీగా అదే లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనే ట్రస్ట్తో మీరు అడుగు ముందుకు వేస్తూ హ్యాపీ ఎనర్జీస్తో లైఫ్ లీడ్ చేయాలి. ఇక్కడ చెప్పినట్టు ప్రతిదీ మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు ఏదనుకున్నారో దానికి. ఓకే, సో అది ఇక్కడ ఈరోజు రీడింగ్. సో ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టి మీ మేనిఫెస్టేషన్ థింగ్స్ని సక్సీడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.